రైకల్ గ్రామ ప్రజలందరికీ నమస్కారం. నేను మీ వంశీ. రైకల్ గ్రామంలో ప్రధాన సమస్యగా మారుతున్న రైకల్ గ్రానైట్ విషయం అందరికీ తెలిసిందే. గత 3 నెలల నుంచి ఇదే సమస్య మీద జిల్లా స్థాయిలో ఉన్నటువంటి అధికారులకు కానీ, జిల్లా కలెక్టర్ గారికి కానీ, జిల్లా మైనింగ్ అధికారులకు కానీ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క గ్రానైట్ రద్దు చేయాలని, ఈ యొక్క జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధి గావించినటువంటి జలపాతం ఉంది. ఆభరణానికి సంబంధించినటువంటి హిస్టారికల్ గుట్టలు ఉండడం జరిగిన ఉంది. అదేవిధంగా మనందరికీ తెలుసు, గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు, అక్కడ ప్రసిద్ధి గావించినటువంటి కుబ్రవెల్లి మల్లన్న టెంపుల్ కూడా ఏర్పడడం చేయడం జరుగుతూ ఉంది. ఇంత హిస్టారికల్ టెంపుల్ ఉన్నటువంటి ఆ గుట్టలను ఈ రోజు గ్రానైట్ దోపిదారులకు తీసుకొచ్చి చేతిలో పెడుతున్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి నాయకులందరికీ వినిపించుకున్నది ఒకటి. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధి గావించినటువంటి జలపాతం ఉంది. మనం దాన్ని అభివృద్ధి చేసుకుంటే ఎంతో కొంత మనకు మన గ్రామానికి లాభం జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. కానీ ఈరోజు మీ స్వలాభం కోసం కొంతమంది రైతులకు మాత్రమే న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి రైతుల భూములను వారికి లీజుకి ఇవ్వడం జరిగింది. అపక్షుభం తెలియని రైతులను ఎంతో కొంత పైసలు ఇచ్చి ఈ రోజు వారికి చేతిలో పెట్టడం జరిగింది. రేపు పొద్దున భవిష్యత్తు తరాలకు సంబంధించినటువంటి పిల్లలకు కానీ, రేపు చుట్టుపక్కల ఉన్నటువంటి భూమిలకు సంబంధించినటువంటి పశువులకు సంబంధించినటువంటి ప్రమాదం ఎంత పొంచి ఉందో మీకు తెలుసు, ఆ గ్రానైట్ తీసేటువంటి నాయకులకు తెలుసు, గ్రామంలో ఉన్నటువంటి యువతకు తెలుసు. కానీ ఎందుకు ఈ యొక్క సమస్య మీద మనం గలమెత్తలేము? ఇంత పెద్ద సమస్యను మనం ఎందుకు జిల్లా స్థాయికి, రాష్ట్ర స్థాయికి ఈ యొక్క గ్రానైట్ రద్దు చేయాలనే ఉద్దేశపూర్వకంగా మీరు ఎందుకు నిమ్మకు నీరెత్తకుండా ఎక్కడ వేసిన గొంగడి అక్కడికి ఉన్నట్టు మీరు ఎందుకు దీని మీద ఈ సమస్యపై పోరాటం చేస్తలేరో నాకు అర్థం కావడం లేదు. దయచేసి ఈ జిల్లా కలెక్టర్ గారికి, మైనింగ్ అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దయచేసి మీరు కూడా గ్రామ సభల్లో ఈ యొక్క గ్రానైట్ సంబంధించినటువంటి తీర్మానం రద్దు చేయాలి. ఈ యొక్క గ్రామంలో జరుగుతున్నటువంటి ఇలాంటి సమస్యలకు గ్రామ అభివృద్ధికి తోడ్పడే విధంగా ప్రయత్నం చేయాలి తప్ప గ్రామానికి చెడు చేసే తీర్మానాలు, అనుమతులు ఇవ్వద్దని రైకల్ గ్రామంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరికీ విన్నవించుకుంటున్నాను.